టాపిక్కే విచిత్రంగా అనిపిస్తున్నా. ఎందుకు దావోస్కి వెళ్ళలేదు? ఆయన అయితే ఏమంటారు, నా ఇష్టం అంటారు. అంతే సింపుల్గా. నాకు 151 వచ్చినాయి. అదే వాళ్ళ అన్నిటికీ ఆన్సర్ అదే. ప్రతిదానికి కూడా మాకు 151 వచ్చినాయి. లక్ష్మణ్ గారు సీరియస్గా చూస్తున్నారు. అన్నిటికీ అదే ఆన్సరు. నేనే బటన్ నొక్కుతుంటే ప్రతిదానికి ఇంకా నాకు ఇంకోటి నొక్కేది ఏంటి అనే ఆన్సర్ కూడా మనం చెప్పుకోవచ్చామనిపిస్తుంది. దీంట్లో రాష్ట్రం అంతా నేను నొక్కుతూ ఉంటే ఇంకా నాకేంటి? ఇంత విచిత్రమైనటువంటి వాతావరణం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈయన గెలిచిన తర్వాత ఒకసారి పోయి వచ్చినట్టున్నాడు. వెళ్ళాడు పాపం. ఈయనతో పాటు మంత్రి గారిని కూడా తీసుకెళ్ళాడు, విశాఖపట్నంకి చెందిన మంత్రి గారు. అంటే వాళ్ళకి వాస్తవంగా శాఖలు తెలియదు కాబట్టి నేను ఎవరైనా చెప్పట్లేదు. ఒక మంత్రి గారిని నమ్మటే పెట్టుకెళ్ళాడు. ఆయన ఏమన్నాడు, ఏదో చెప్పాడు కదా, సామెత చెప్పాడు, ఏదో గుడ్డు పెట్టగానే పొదుగుతుందా అని. పాపం ఇవాళ ఆ గుడ్డేమో 11 మురిగిపోయింది. అంటే సీట్ లేదనుకుంటా కదా ఆయనకి, మురిగిపోయింది ఆ గుడ్డు. అంటే రాజకీయాలు అంటే ఈ రాష్ట్రంలో ఎగతాళి అయిపోయింది. ఇవాళ ఒక సేవా దృక్పథం లేదు ఎవరికి కూడా. ఒక వ్యాపారంలో తయారైపోయింది రాజకీయం కూడా. ఇవాళ ఈ హోటల్లో కూర్చున్నాం, ఇది ఒక వ్యాపార సంస్థ. నోవటెల్ హోటల్ అంటే వ్యాపారం ఇక్కడ చేసేది. జస్ట్ లైక్ ఇవాళ వచ్చే పొలిటీషియన్స్ కూడా, అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన బేసిక్గానే వ్యాపారస్తుడే కదా. ఆ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా లాభాలు వచ్చేసినాయి, కొన్ని వేల కోట్ల లాభాలు వచ్చేసినాయి ఆయనకి ఆ టర్మ్లో. 2004 నుంచి, అంటే అంతకుముందు అఫిడవిట్ చెప్తారు. ఆయన అఫిడవిట్లో ఏదో 50 lakh ఏదో చూపించినట్టు, 50 లక్షలు ఏదో చూపించారు వాళ్ళ తండ్రి గారు అని చెప్తారు. పాపం 2004లో ముఖ్యమంత్రి అయ్యి 6, 7కి వచ్చేదలికెళ్ళే కొన్ని వేల కోట్లు ఈయనకి లాభాలు వచ్చేసినాయి. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏదో ఇవాళ ఆయన ప్రజలందరూ చెప్తే బాగానే ఉంటుంది. మరి ఇవాళ మనం ఇలాంటి చర్చ లేదు ఇవాళ. ఆ ట్రేడ్ సీక్రెట్ చెప్తే మనకు కూడా చర్చ పెట్టవసరం లేదు, దావోస్కి వెళ్ళవసరం లేదు. నిజంగానే ఇక్కడే సంపద సృష్టించవచ్చు, లక్షల కోట్లు పెట్టవచ్చు. కానీ అది పాపం ఎవరికి చెప్పడు, అది ఆయన సొంతం, అది ఆయన వరకే ఉంటుంది. అది నిజంగా ఇలాంటప్పుడు ఇలాంటి మేధావులతో చర్చ ఇలా ఇన్సైడ్ కంటే కూడా నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రజలకు తెలియాలి. రాజకీయ నాయకుల యొక్క బండారం ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలిసే విధంగా కూడా మనం చర్చ చేయాలి ఇవాళ. ఎందుకంటే మీరు చేసినా, మేము చేసినా, ఎవరిని చేసినా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు కోసం, మనందరం కూడా యువత భవిష్యత్తు కోసం కూడా ప్రజల యొక్క. కానీ ఇందా నేను చెప్పినట్టుగా నేనే నొక్కుతుంటే ఇంకా నాకు పట్టుబడులు ఎందుకని దావోస్ వెళ్ళి ఉండకపోవచ్చు. లేకపోతే ఆయన మీద ఆయనకి అపారమైన నమ్మకం కదా, దేవుడిని నమ్ముకుంటాడు, జనాన్ని నమ్ముకుంటాడు. నేను అక్కడ పోయినా కానీ ఎవరు వస్తారు అనే ఒక లోపల అభద్రతా భావమైన ఉండవచ్చు. వెళ్తాను నేను ఏదో సూట్ వేసుకుని, నాతో పాటు 4 సూట్లు వేయించి కొత్త సూట్లు కొనుక్కుని వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఉపయోగం? ఒకసారి పోయి వచ్చాను, జనంకైతే చెప్పాము చాలా కోట్లు వచ్చేసినాయి అని, కానీ ఏం రాలేదు. మళ్ళీ వెళ్ళిన అదే పరిస్థితి కదా. మమ్మల్ని నమ్మి ఎవరు పెట్టుబడి పెడతారు ఈ రాష్ట్రంలో అనేదైనా కానీ ఇన్సైడ్గా ఉండుంటుంది. పాపం అంతవరకైనా కానీ కొంత ఒక 2 కోట్లు 3 కోట్లు వెళ్ళొస్తే ఎంత అవుతుందండి? మన పట్టాభి గారికి అయితే లెక్కలు తెలిసి, రాజాజీవి రెడ్డి గారికి వెళ్ళొస్తే ఒక 5-6 కోట్లు అన్న ఖర్చు అయితే ఉంటుంది కదా. అంతవరకన్నా సేవ్ చేశాడని నేనైతే కొంచెం లోపల ఆనందిస్తున్నా. ఈ ఆంధ్ర రాష్ట్ర సొమ్ము ఒక 5-6 కోట్లన్నీ మిగిల్చాడు వెళ్ళకుండా ఉండటం వల్లని. ఎందుకంటే వెళ్తే ఖచ్చితంగా రావు పెట్టుబడులు. ఆయన చూసి ఎవరు పెడతారు ఇవాళ? ఆయన చూసి ఎవరు కూడా నాకు తెలిసి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. అందుకు ఆయనకు ఆయన అనుకుంటాడు, సిగ్గుపడి ఉంటాడు కొంచెం. అనవసరంగా మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళి వచ్చి ఎందుకు పాపం అనుకుని ఉంటాడు. సో వేరియస్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు రాజకీయంగా ఆలోచిస్తే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ టర్మ్లో 2019 నుంచి రేపు జరగబోతుంది కదా, ఇంకా 1-2 నెలల్లో ఉన్నట్టుంది టైం, చాలా వెనక్కి నెట్టివేయబడింది. 2014లో విడిపోయిన తర్వాత వచ్చాము, ఏమీ లేకుండా, రాజధాని లేకుండా, ఏదో కొద్ది గొప్ప అప్పు ఉందని చెప్తారు, ఏమి లేకుండా ఇది చెప్తారా ఇంట్లో నుంచి నెట్టేశారని చెప్పి ఆ రకంగా నెట్టివేయబడ్డాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెట్టివేయబడి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా నిలదొక్కుకోవాలి కాబట్టి ఒక ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే మళ్ళీ ఈయన పాపం 151 ఇచ్చి మరి ప్రజలు తప్పు చేశారో లేదంటే మరి దేవుడు ఆశీస్సులు అని చెప్తాడు కదా, పద్దాక దేవుడు ఆశీస్సుల వల్ల ఏదన్నా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు పనికిరానివ్వకుండా చేసిన మాట వాస్తవం. ఈ ఫోరం నుంచి అయినా సరే ఒకసారి గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు రాజకీయ నాయకుడు కాదురా బాబు, నువ్వు కేవలం వ్యాపారస్తుడివే, నువ్వు
మీ నాన్నగారిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక దగ్గర మొదలు పెడితే ఉన్నటువంటి ప్రకృతి సంపద ఏదైతే ఉందో ఏ ఒక్క ప్రకృతి సంపదను కూడా వదలకుండా దోచుకున్న ఘనత నీకే ఉంది. ఇక చాలు, నువ్వు దోచుకున్న కోట్లు ఏదో చెప్తున్నారు ఎక్కడో మరి ఇంగ్లాండ్లో అక్కడ పెట్టుబడి పెట్టొచ్చాడు, రేపు రెడీ చేసుకుంటున్నాడు, 2024 తర్వాత ఎట్లాగూ ఉండదని తెలుసు కాబట్టి కొంచెం ముందు కొంటే ఏదో చెప్తుంటారు కదా, ఫ్లైట్ టికెట్ 4-5 నెలలు ముందు కొంటే తక్కువ రేటుకు వస్తుందంట. ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లాభమే ఆలోచిస్తాడు. ఆ టికెట్ కూడా ఆ లాభం కూడా ఆశించి కొనుక్కున్న ఉండొచ్చు. ఏదైనప్పటికీ సార్ ఒకటి మాత్రం ఈ మంచిగా ఈ పూట డిబేట్ అయితే జనంలోకి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నిర్వాహకులను కోరుకుంటూ మరొకసారి ఈ మంచి డిబేట్ పెట్టినటువంటి ఉమేష్ చంద్ర గారికి, పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. Like and subscribe Eagle Media Works.